హాయ్ ఫ్రెండ్స్, టుడే టాపిక్ ఈ సిపియు షెడ్యూలింగ్. సిపియు షెడ్యూలింగ్ ఏం చేస్తుందంటే మెయిన్ మెమరీలో చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. అందులో నుంచి ఒక ప్రోగ్రామ్ని తీసుకొని సిపియుకి అలొకేట్ చేస్తుంది. ఎప్పుడైతే సిపియులోని ప్రోగ్రామ్ ఆర్ ప్రాసెస్ ఐఓ ఆపరేషన్కి అంటే ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్కి వెళ్తున్నప్పుడు సిపియు ఐడిల్గా ఉంటుంది. ఆ టైంలో ఏం చేస్తుంది, మళ్ళీ షెడ్యూలర్ మెయిన్ మెమరీలోనే అనదర్ హయ్యర్ ప్రియారిటీ ఆపరేషన్ మీన్స్ ప్రోగ్రామ్ తీసుకొని మళ్ళీ సిపియుకి అలొకేట్ చేస్తుంది. ఇలా ఈ ప్రాసెస్ని ఏమంటారంటే సిపియు షెడ్యూలింగ్ అంటారు. అంటే మెయిన్ మెమరీలో నుంచి సిపియుకి అలొకేట్ చేయడానికి ఉపయోగించే షెడ్యూల్ అనేది షార్ట్ టర్మ్ షెడ్యూల్ అంటారు. ఈ లైఫ్ సైకిల్ మాత్రం సిపియు షెడ్యూలింగ్ అంటారు అనమాట. అండ్ ఈ సిపియు షెడ్యూలింగ్ ఫార్ములాస్ ఏంటంటే అరైవల్ టైం మీన్స్ ద టైమ్ అట్ విచ్ ప్రాసెస్ ఎంటర్ ద రెడీ స్టేట్. అంటే ఏ టైం అయితే మెయిన్ మెమరీలోకి ప్రాసెస్ వెళ్తుందో ఆ టైంని మనం ఏంటాము అరైవల్ టైం. రియల్ లైఫ్లో అయితే సపోజ్ బ్యాంకు తీసుకున్నాం అనుకో, బ్యాంకుకి ఏ టైం అయితే మనం వెళ్తామో మీన్స్ బ్యాంక్ లోపలికి అది అరైవల్ టైం అవుతుంది అనమాట. బాస్ టైం మీన్స్ ద టైమ్ రిక్వైర్డ్ బై ఏ ప్రాసెస్ టు గెట్ ఎగ్జిక్యూషన్ ఆన్ సిపియు. అంటే సిపియులో ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవడానికి ఎంత టైం రిక్వైర్ అవుతుందో దాన్ని ఏమంటారు, బాస్ టైం అంటారు. బాస్ టైం ఇన్ అనదర్ వే, మనం బ్యాంకుకి వెళ్తాం, బ్యాంక్లో మనీ డిపాజిట్ చేయాలంటే ఫామ్ తీసుకోవాలి, ఆ ఫామ్ ఫిల్ చేయాలి, డిపాజిట్ చేయడానికి వెళ్ళిన చోట క్యూ ఉంటుంది కదా, ఆ క్యూలో వెయిట్ చేసి ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. దీన్ని బాస్ టైం అని అంటాం. మనం ఏ టైం ఎగ్జాక్ట్గా ఏ టైంలో మనం చెక్ని అది క్యాషియర్కి ఇస్తామో ఆ టైంని మనం అంటాం బాస్ టైం అంటారు. ఆ పర్టికులర్ టైంని వెయిటింగ్ ఇదంతా క్యాలిక్యులేట్ చేయరనమాట బాస్ టైంలో. ద టైమ్ రిక్వైర్డ్ బై ఎ ప్రాసెస్ టు గెట్ ఎగ్జిక్యూషన్ ఆన్ సిపియు. నెక్స్ట్ కంప్లీషన్ టైం, ద టైమ్ at which process complete its execution మీన్స్ బ్యాంక్ నుంచి బయటకు వచ్చే టైం అనమాట. కంప్లీషన్ మొత్తం ప్రాసెస్ అంతా జరిగిపోయి మనం బయటకు వెళ్ళిపోవడాన్ని కంప్లీషన్ టైం అంటారు. అంటే కంప్లీట్గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయిపోవడాన్ని అనమాట. అండ్ నెక్స్ట్ టర్న్ అరౌండ్ టైం ఫార్ములా ఏంటంటే కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం. వాట్ ఈస్ meant by completion time? At which process completely executed. ఇక్కడ కంప్లీషన్ టైం అని ఎక్కడ తీసుకుంటామంటే, ఇప్పుడు సపోజ్ ఒక ప్రాసెస్ తీసుకున్నాం అనుకో, సిపియు అలొకేట్ అవుతుంది, అది ఐఓ ఆపరేషన్కి మీన్స్ టైం క్వాంటమ్ ఉంటుంది కదా, దాన్ని బట్టి మళ్ళీ వెయిటింగ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. అది క్యాలిక్యులేట్ చేయం మనము టోటల్గా వెయిటింగ్ నుంచి మళ్ళీ సిపియుకి త్రూ అవుట్ ప్రాసెస్లో ఎప్పుడైతే కంప్లీట్గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయిపోతుందో దాన్ని కంప్లీషన్ టైంగా తీసుకుంటాం అనమాట. అంటే బయటకు వెళ్ళిపోయేటామని చెప్పండి. ఇక్కడ టర్న్ అరౌండ్ టైం మీన్స్ కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం. కంప్లీషన్ టైం మీన్స్ షార్ట్ ఫామ్ సిటీ. అరైవల్ టైం మీన్స్ ఎప్పుడైతే ప్రాసెస్ మెయిన్ మెమరీలోకి వెళ్తుందో దాన్ని ఏమంటారు, అరైవల్ టైం అంటారు. అంటే ఎప్పుడైతే మనం బ్యాంక్కి వెళ్తామో ఆ టైంని ఎగ్జాక్ట్ టైంని ఏమంటే అరైవల్ టైం అంటారు. దీన్ని ఎలా రాయొచ్చు అంటే టర్న్ అరౌండ్ టైం మీన్స్ వెయిటింగ్ టైం ప్లస్ బాస్ టైం. అంటే ఇప్పుడు మనం బయటికి రావాలంటే మన ప్రాసెస్ మొత్తం కంప్లీట్గా అయిపోయే టైం అని ఎలా చెప్పొచ్చు, వెయిటింగ్ మనం ఆ ప్రాసెస్ వెయిటింగ్ టైం కూడా ఉంటుంది కదండి. బాస్ టైం అంటే ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్ టైం అనమాట. ఆ రెండు కలిపితే మొత్తం టర్న్ అరౌండ్ టైం. అనదర్ ఫార్ములా దీనికే. నెక్స్ట్ వెయిటింగ్ టైం అంటే టర్న్ అరౌండ్ టైం మైనస్ బాస్ టైం. టర్న్ అరౌండ్ టైం ఫార్ములా ఉంది కదా, టర్న్ అరౌండ్ టైం మొత్తం ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ అయ్యే మొత్తం టైం మైనస్ వెయిటింగ్ టైం మీన్స్ బాస్ టైం. ద టైమ్ రిక్వైర్డ్ బై ప్రాసెస్ టు గెట్ ఎగ్జిక్యూషన్ ఆన్ సిపియు. ఎంత టైం సిపియు మీద ఉన్నది మైనస్ తీసేస్తే ఏమొస్తుంది, మనకి వెయిటింగ్ టైం వస్తుంది. ఇప్పుడు స్టార్టింగ్ మనం బ్యాంక్కి వెళ్ళాము, బయటకు వచ్చాము, ఈ రెండు ప్రాసెస్ మధ్య మనం బ్యాంక్లో చెక్ ఇచ్చిన టైము అండ్ వెయిటింగ్ క్లర్క్ దగ్గరగా వెళ్ళి ఫామ్ ఫిల్ చేసి క్యూలో ఆ వెయిటింగ్ రెండు టైము ఉంటుంది కదా. అరైవల్ టైము వెళ్ళిపోయే టైం మధ్య ఈ రెండు టైంలు ఉంటాయి కదా, దాన్ని
వెయిటింగ్ టైం అంటారు. ఆ వెయిటింగ్ టైం ఎలా కనుక్కుంటా, మొత్తం టైంలో నుంచి ఎగ్జిక్యూషన్ టైంని తీసేస్తే మనకి వెయిటింగ్ టైం వస్తుందన్నమాట. రెస్పాన్స్ టైం మీన్స్ ద టైమ్ అట్ విచ్ ప్రాసెస్ గెట్ CPU ఫాస్ట్ టైం. అంటే ఇప్పుడు మనం సపోజ్ మన ప్రాసెస్ 2 సెకండ్స్కి మెయిన్ మెమరీలో ఉంది, కానీ ఎప్పుడు మనకి CPU మన ప్రాసెస్ ఎప్పుడు CPU ఎలిగేట్ అయిందంటే 6 సెకండ్కి అనమాట. అంటే ఫస్ట్ టైం ఎలిగేట్ చేయండి, మనం మెయిన్ మెమరీలోకి వెళ్ళిన దాన్ని తీసుకోము, ఎప్పుడైతే ఎలిగేట్ అవుతుందో CPU ఆ టైం అనమాట. 6 సెకండ్ అనేది ద టైమ్ అట్ విచ్ ప్రాసెస్ గెట్ ఫస్ట్ CPU. ఆ తర్వాత మళ్ళీ ఇది వెయిటింగ్ స్టేట్లో వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ 10 సెకండ్కి మళ్ళీ CPU ఎలిగేట్, అలా అదే కాకుండా ఫస్ట్ టైం ఏ టైం అయితే ఎలిగేట్ చేస్తారో CPU దాన్ని తీసుకోవాలన్నమాట. రెస్పాన్స్ టైంలో ద టైమ్ అట్ విచ్ ప్రాసెస్ గెట్ ఫస్ట్ టైం మైనస్ ప్రోగ్రామ్ మెయిన్ మెమరీలోకి వచ్చిన టైం తీసేస్తే మనకి రెస్పాన్స్ టైం వస్తుందన్నమాట. దీస్ ఆర్ ద ఫార్ములాస్ ఆఫ్ CPU షెడ్యూలింగ్ క్రైటీరియాస్. థ్యాంక్ యూ.